బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం విడుదల. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కింగ్డమ్ విడుదల తేదీ వాయిదా పడింది. మొదట మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు జూలై 4న థియేటర్లో విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్రాక్షన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజా ప్రకటనలో చిత్ర బృందం పేర్కొంది, దేశంలో జరిగిన ఊహించని పరిణామాల నేపథ్యంలో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే వాయిదా వల్ల కింగ్డమ్ కి మరింత మెరుగులు దిద్దే అవకాశం లభించిందని వారు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన పాట హృదయం లోపలికి మంచు స్పందన వచ్చింది. జూలై 4న కింగ్డమ్ థియేటర్లో విడుదల కానుంది. వర్జిన్ బాయ్స్ టీజర్ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. వర్జిన్ బాయ్స్ టీజర్ సరికొత్త యూత్ రొమాంటిక్ కామెడీ అనుభవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గీతానంద్, మిత్రా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ వంటి అగ్రనటులతో రూపొందింది. శ్రీహాన్ యొక్క కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రాజా దరపనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జోష్ మరియు ఎనర్జీతో నిండిన విజువల్స్ తో యువతను ఆకట్టుకుంది. స్మరణ్ సాయి సంగీతం, వెంకటప్రసాద్ సినిమాటోగ్రఫీ మరియు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ సినిమా హ్యాపీ, ఫన్ ఫిల్మ్ గా మరింత స్పెషల్ గా చేస్తుంది. ప్రధానంగా ఈ సినిమా ఆధునిక రిలేషన్షిప్ ను వారి స్టైల్లో చూపిస్తూ హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్ తో యూత్ కు దగ్గర ఉండేలా ఉంటుంది. వర్జిన్ బాయ్స్ యూత్ సినిమాగా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల్ని థియేటర్లో ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. బద్మాషుల నుండి లోకం మారిందా సాంగ్ ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్ర జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్. బద్మాషులు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ తారా స్టోరీ టెల్లర్స్ బ్యానర్ పై బి బాలకృష్ణ, సి రామశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ పొంది తాజాగా లోకం మారిందా సాంగ్ ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ, టీజర్ హిలేరియస్ గా ఉంది, సాంగ్ కూడా క్యాచీగా ఉంది. తేజ కూనూరు సంగీతం, దివ్యా మాలిక గాయ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు. జూన్ 6న విడుదలైన మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నారన్నారు. ఈ చిత్రంలో మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు రూరల్ బ్యాక్గ్రౌండ్ లో సహజంగా కనిపిస్తాయి. శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. జూన్ 6న దీపా ఆర్ట్స్ థియేటర్ లో విడుదల కానున్న ఈ చిత్రం మన ఊరి కథగా అనిపిస్తుంది. శంకర్ చేగూరి సినిమా మొత్తం ప్రజలను నవ్వించడానికి దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మార్గన్ పాన్ ఇండియా గైడ్ గా విడుదలకు సిద్ధం. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న మార్గన్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. వీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దీషన్ విలన్ గా పరిచయం అవుతున్నారు. సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు, థ్రిల్ తో నిండిన కథానికంతో ప్రేక్షకుల్ని అద్భుత అనుభూతిని అందించనుంది. సముద్రకని, మహానటి శంకర్, ప్రీతిక, బ్రిగిడా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించగా యుఎస్ సినిమాటోగ్రఫీ రాజా ఏఆర్స్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధమవుతుంది. అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ కలిసి కరాటే కిడ్ లెజెండ్స్ హిందీ ట్రైలర్ విడుదల. బాలీవుడ్ మెగాస్టార్ అజయ్ దేవగన్ తన కుమారుడు యుగ్ దేవగన్ తో కలిసి తొలిసారిగా అంతర్జాతీయ ప్రాజెక్ట్ కరాటే కిడ్ లెజెండ్స్ హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ జాకీ చాన్ పాత్ర మిస్టర్ హాన్ కు, యుగ్ దేవగన్ లీ ఫాంగ్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. తండ్రి కొడుకుల మధ్య సహజ అనుబంధం ఈ కథలో మెంటర్ స్టూడెంట్ బంధానికి మరింత బలాన్నిస్తుంది. న్యూయార్క్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కరాటే కిడ్ లెగసీని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుంది. లండన్ లో పెద్ది మీనియా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం తెలుగు సినిమా ప్రియుల్లో భారీ అంచనాలపై పడిన చిత్రం. ఈ సినిమాను యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా శాన్వి కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే సినిమా దాదాపు 30% షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి చిన్న బ్రేక్ రావడం, ఈ గ్యాప్ లో రామ్ చరణ్ తన వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ, అలాగే RRR లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా లండన్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన అభిమానులతో ముచ్చటించగా అక్కడ అభిమానులు ఒక స్పెషల్ క్రికెట్ బ్యాట్ ను ఆయనకు బహుమతిగా అందించారు. అది పెద్ద సినిమా మొదటి షార్ట్ హిట్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. రామ్ చరణ్ ఆ బ్యాట్ పై సంతకం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ విజువల్ గా మారింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో హైలైట్ కాగా పెద్ద చిత్రం 2026 మార్చి 27న అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రామ్ పోతినేని 22 టైటిల్ గ్లిప్స్ కు డేట్ టైం ఖరార్. ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు మళ్ళీ క్లాస్ టచ్ ఉన్న చిత్రంలో రాబోతున్నాడు. మాస్ పాత్రలతో తన క్రేజ్ ని పెంచుకున్న రామ్ తన 22వ సినిమాగా దర్శకుడు మహేష్ బాబు ఎంపీతో కలిసి చేస్తున్న ఈ సినిమాపై అప్పటి నుంచి హైప్ నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిప్స్ మరియు టైటిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అవి ఈ మే 15వ తేదీ ఉదయం 10:08 విడుదల కానున్నారు. అభిమానుల్లో ఈ టైటిల్ ఏంటనే ఉత్కంఠ నెలకొంది. దానిని తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలే ఆగాల్సి ఉంటుంది. ఈ సినిమా ద్వారా రామ్ తన విభిన్నమైన స్టైల్ ను మళ్ళీ చూపించనున్నాడా? మాస్ నుంచి క్లాస్ వైపు జరిగే ఈ మార్పు ఎలా ఉంటుందో చూడాలి. మహాభారతంలో అల్లు అర్జున్ కి పవర్ఫుల్ రోల్. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన స్టార్ గా ఎదిగారు. తన తాజా చిత్రం పుష్ప 2తో ఉత్తరాదిలో భారీ వసూళ్లను సాధించి హిందీ మార్కెట్ లో తెలుగు హీరోల మధ్య అత్యధిక వసూళ్ల రికార్డులు సృష్టించారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ 72 కోట్ల నెట్ వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డులు సృష్టి. అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో 250 లక్షల ఫాలోవర్స్ ను చేరుకుని దక్షిణాది నటుల్లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. అతని క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా పెరిగింది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై అతను ఫోటో ప్రచురితమై తాజాగా రూమర్స్ ప్రకారం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న మహాభారతంలో అర్జునుడుగా అల్లు అర్జున్ నటిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్త అధికారికంగా ధృవీకరించలేదు. తన తదుపరి చిత్రాలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్, అట్లీ దర్శకత్వంలో మరో భారీ చిత్రం లైన్ లో ఉన్నాయి. ఇవి పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా రూపొందించబడుతున్నాయి. సమగ్రంగా అల్లు అర్జున్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన పాన్ ఇండియా స్టార్ గా నిలిచి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చావా తర్వాత తెలుగులో రాబోతున్న మరో హిస్టారికల్ చిత్రం. రీసెంట్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చావా వంటి హిస్టారికల్ డ్రామాల తర్వాత ఇప్పుడు మరో పవర్ఫుల్ వార్ డ్రామా కేసరి చాప్టర్ 2 తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం హిందీలో మంచి హిట్ గా నిలవడంతో ఇప్పుడు మే 23న తెలుగులో రిలీజ్ కు సిద్ధమవుతుంది. దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి నాయకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్యాట్రియాటిక్ ఫీల్, ఇంటెన్స్ యాక్షన్, అలాగే ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇప్పుడు అదే వేటను తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కూడా నింపాలనే ప్రయత్నం ఉంది. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో రాబోతున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో రూపొందిన వీరగాథ. కేసరి ఫస్ట్ పార్ట్ ను అభిమానించిన వారికి ఇదొక ఇంకొక మైలురాయి కావచ్చు. మరి తెలుగు ప్రేక్షకుల గుండెలో ఈ సినిమా కేసరిగా ఎక్కడ పడుతుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ బాగుంటుందా లేదా అనేది మే 23న తేలనుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్. ఓజీ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన ప్రకారం పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. అసలైన ఓజీ సెట్ లోకి అడుగు పెట్టారు అని విడుదల చేసిన ప్రకటనతో ఫ్యాన్స్ లో హంగామా మొదలైంది. ఇప్పటికీ హరిహర వీరమల్లో చిత్రీకరణ పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజీ సినిమాను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేయాలని తెలుస్తూ ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న చిత్ర బృందం ఇప్పుడు జోరుగా చిత్రీకరణకు రెడీ అయింది. దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్య ఈ షెడ్యూల్ లోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసే ప్రణాళికలో ఉన్నారు. పవన్ సరసన ప్రియాంక, అరుల్ మోహన్, ప్రతినాయకుడు ఇమ్రాన్ హష్మి, అలాగే అర్జున్ దాస్, శ్రీయారెడ్డి లాంటి శక్తివంతమైన నటీనటులు ఈ ప్రాజెక్ట్ లో భాగనవ్వడం విశేషం. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ మునుపటను లేని విధంగా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా దర్శనమిస్తున్నారు. యాక్షన్ తోడు సెంటిమెంట్స్, డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ అన్ని ఫ్యాన్స్ అంచనాలు మించి ఉంటాయని చిత్ర యూనిట్ ధీమాగా చెప్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై పని ప్రారంభించారని, అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలుసు. రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ త్వరలోనే భారీ అప్డేట్ రానుందని సమాచారం. ఒకసారి పవన్ సీన్స్ పూర్తయితే రిలీజ్ కు రంగం సిద్ధమవుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.